అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె రఘురాముడు, సీతారామ ఆయుర్వేద హాస్పిటల్, కర్నూలు. మలాశయ వ్యాధులలో పైల్స్ ముఖ్యమైనవి. ఈ వ్యాధిని మొలలు అని కూడా అంటారు. ఆయుర్వేద పరిభాషలో అర్షస్సు అని అంటారు. అర్షస్సు అనగా శత్రువు వలె నిత్యం బాధించునవి అని అర్థం. మల విసర్జన సమయంలో నొప్పి, మంట, రక్తం కారడం, పిలుకల వలె బయటకు రావడం లాంటి లక్షణాలు ఈ వ్యాధిలో ఉంటాయి. ఈ వ్యాధి రావడానికి ముఖ్య కారణాలు: ఎక్కువగా కారం, మసాలాలతో కూడిన ఆహార పదార్థాలు తీసుకోవటం, నూనెలో వేయించిన ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవటం, చైనీస్ ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం, మసాలాలతో కూడిన మాంసాహార భోజనం ఎక్కువగా తీసుకోవటం, ఆహారం తీసుకోవటంలో సరైన సమయపాలన లేకపోవటం, వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా గంటలు తరబడి కుర్చీల్లోనే కూర్చొని ఉండటం, తగినంత వ్యాయామం లేకపోవట, ఆహారంలో తగినంత పీచు పదార్థాలు లేకపోవుట, దీర్ఘకాలికంగా మలబద్ధకం ఉండి విరేచనం కొరకు ముక్కవలసి రావటం వలన, తక్కువగా నీరు తీసుకోవటం వలన, విరేచన ఔషధములకు అలవాటు పడుట వలన, నొప్పి నివారణ కొరకు మూత్రము జారి అగుటకు వాడే ఔషధములు దీర్ఘకాలికంగా వాడటం వలన ఈ మొలలు అనే వ్యాధి వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పుడు మనం చెప్పుకున్న కారణాల వలన మొదట జీర్ణ వ్యవస్థ దెబ్బతిని క్రమంగా మలబద్ధకం మొదలవుతుంది. మలబద్ధకం కారణంగా మల విసర్జన సమయంలో ముక్కవలసి వస్తుంది. అలా ముక్కడం వలన సున్నితమైన మల మార్గంలోని రక్తనాళాలు వాచి పిలకలుగా ఏర్పడతాయి. వీటినే మనం పైల్స్ లేదా మొలలు అని అంటాము. తర్వాత క్రమంగా అవి చిట్లి రక్తస్రావం, భరించలేని నొప్పి కూడా కలుగుతాయి. పైల్స్ను 4 దశలుగా విభజించవచ్చు. ప్రారంభ దశలో మొలలు బయటకి కనిపించవు. రెండవ దశలో మల విసర్జన సమయంలో బయటకు వస్తాయి, వాటంతటా అవే లోపలికి పోతాయి. మూడవ దశలో చేత్తో లోపలికి నెడితే గాని లోపలికి పోవు. చివరి దశలో వాటిని లోపలికి నెట్టడం కష్టంగా ఉంటుంది, అవి బయటనే ఉండిపోతాయి. మొలలు ఉన్నప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు: నొప్పి మరియు రక్తస్రావంతో కూడిన విరేచనమాగుట, గుద ప్రదేశం నందు దురద, మంట మరియు ఇబ్బందికరంగా ఉండుట, గుదము చుట్టూ వాపు కలిగి ఉండుట, గుదము దగ్గర ముద్దవలే ఏర్పడి ఉండుట మరియు అది నొప్పి కలుగుట, మలము తెలియకుండా స్రవించుట, విరేచనమైనను కానట్లుగా అనిపించుట, విరేచనము తర్వాత జిగట స్రావము అగుట లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే సరిగా నిలబడలేరు, కూర్చోలేరు. ఎక్కువగా రక్తం పోవటం వలన నీరసంగా ఉంటుంది. విపరీతంగా కాళ్ళు లాగుతాయి. విసుగు, కోపం వస్తాయి. రక్తహీనత కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో మలాశయ క్యాన్సర్కు దారితీసే అవకాశం కూడా ఉంది. చికిత్స: ఏ వ్యాధికైనా వ్యాధికి కారణమైన ఆహార విహారాలను దూరంగా ఉంచడం చికిత్సలో ముఖ్యమైన మొదటి అంశం. ఇది పూర్తిగా రోగి చేతిలో ఉంటుంది. మొలలు అనగానే చాలామంది శస్త్రచికిత్సకు రెడీ అయిపోతారు. శస్త్రచికిత్స చేయించుకున్న కొంతకాలానికి అవి తిరిగి ఏర్పడుతుంటాయి. దీనికి కారణం ఏమిటంటే మొలలను తొలగించినప్పటికీ వాటికి మూలమైన జీర్ణ వ్యవస్థను సరిదిద్దుకోలేకపోవడమే. ఆయుర్వేదంలో జీర్ణ వ్యవస్థను సరిచేస్తూ మలబద్ధకాన్ని పూర్తిగా తొలగించి తద్వారా మొలలను తగ్గించుకోవచ్చు. అలా కాకుండా మొలలు చాలా కాలంగా ముదిరిపోయి ఉంటే క్షారసూత్ర చికిత్స విధానం ద్వారా మొలలను తిరిగి ఏర్పడకుండా తొలగించుకోవచ్చు.